శివపురం గ్రామానికి నగేశుడనే దుష్టుడు అధికారిగా ఉండేవాడు. ఆయన అధికారంలో గ్రామస్తులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. నగేశుడు అక్రమాల గురించి రాజుకు తెలియపరచాలని కొందరు అనుకున్నారు. కానీ అతడు ఏటా రాణిగారికి అపూర్వమైన కానుకలు పంపుతూ ఉండేవాడు. ఈ కారణం వల్ల గ్రామంలో తమ గ్రామాధికారికి ఆస్థానంలో పలుకుబడి ఉందని గ్రామంలో ప్రజలు భయపడ్డారు. ఇలాంటి సమయంలో ఆ గ్రామంలోకి ఒక సామాన్య కుటుంబుడి ఇంటికి భద్రుడనే బంధువు వచ్చాడు. ఆయన గ్రామ పరిస్థితిని చూసి పట్నంలో మహాదేవుడనే పండితుడు ఉన్నాడు. ఆయన ఉత్తముడు, మంచి వాక్శుద్ధి కలవాడు. ఆయనను గ్రామానికి ఆహ్వానించండి, తప్పక మేలు జరుగుతుంది అని సలహా ఇచ్చాడు. గ్రామస్తులందరూ ఒక్కటై చిత్రంగుడనే వాడిని పంపి మహాదేవుణ్ణి తమ గ్రామానికి రప్పించుకున్నారు. ఆయన చిత్రంగుని ఇంటనే బస చేశాడు. మహాదేవుడు ఏకాకి. ఆయన ప్రతిరోజు సాయంత్రం గ్రామస్తులందరికీ పురాణాలు చదివి వినిపించేవాడు, నీతి బోధలు చేసేవాడు. ముఖ్యంగా ఆయన చెట్టు నుంచి మనం కోసిన ఫలానికి ఒక పక్క కుళ్ళు ఉందనుకోండి, ఆ కుళ్ళు తింటే మనకు ఆరోగ్యం చెడుతుంది. మంచి భాగం తింటే ఆకలి తీరి మనసుకు తృప్తి కలుగుతుంది. ఎదుటి మనిషి విషయంలోనూ మనం అలాగే ఉండాలి. అతడిలోని మంచిని మాత్రమే గ్రహించాలి. మనము అలా మసలాలి, చెడు గురించి పట్టించుకోకూడదు అని చెప్తూ ఉండేవాడు. ఈ మాటలు గ్రామస్తులపై బాగా పనిచేశాయి. వారిలో సామరహస్యం పెరిగి ఒకరినొకరు చేదాడు వాదోడుగా ఉంటూ పరస్పరం ప్రయోజనం పొందసాగారు. అంతేకాదు, నగేశుడు చేసే దుష్ట కార్యక్రమాల గురించి ఎవరూ ప్రస్తావించేవారు కాదు. ఈ విధంగా మహాదేవుని రాక నగేశుడి కూడా మేలే చేసింది. ఒకనాడు మహాదేవుడు ఉంటున్న చిత్రాంగుని ఇంటి ఆవు నగేశుడి పొలంలో మేసిందంట. అందుకని ఆయన ఆ ఆవును తన గోశాలలో కట్టేసి 100 వరహాల జరిమానా కట్టాల్సిందిగా చిత్రాంగుడికి కబురు పంపాడు. ఆవు ఖరీదే 100 వరహాలుండవు, మేత ఖరీదు ఇస్తాను అని చిత్రాంగుడు వెళ్ళి నగేశుడికి మనవి చేసుకున్నాడు. అయితే నగేశుడు 2 రోజులలో నువ్వు 100 వరహాలు జరిమానా కట్టకపోతే రోజుకు 10 కొరడా దెబ్బలు శిక్షనైనా అనుభవించు, లేదా గ్రామం విడిచి వెళ్ళిపో అన్నాడు. చిత్రంగుడు లబోదిబోమన్నాడు. విషయం మహాదేవుడికి తెలిసి, విచారించకు నాయనా, న్యాయం నీ పక్షాన ఉంటే దేవుడు నీకు ధన సహాయం చేస్తాడు అన్నాడు. ఆ సాయంత్రం చిత్రాంగుడు పెరట్లో మొక్కలకు పాదులు తవ్వుతుంటే కంగుమని చప్పుడు వచ్చింది. ఏమిటా అని చూస్తే అక్కడ ఒక చిన్న రాగి చెంబు దొరికింది. బిందె నిండా వరహాలున్నాయి. అందులో నుంచి 100 వరహాలు తీసి గ్రామాధికారి నగేశుడికి జరిమానా కింద కట్టి తన ఆవును ఇంటికి తోలుకొని వచ్చాడు చిత్రాంగుడు. చిత్రాంగుడికి అంత తొందరగా డబ్బు ఎలా దొరికింది అని ఆరా తీసిన నగేశుడికి అసలు విషయం తెలిసింది. ఆయన వెంటనే నిధులేవైనా దొరికినా అవి రాజుగారివి, రాజధనాన్ని రాజప్రతినిధులు అయిన గ్రామాధికారికి అప్పజెప్పాలి. అందులో డబ్బు వాడుకుంటూ ఉంటే వడ్డీతో సహా గ్రామాధికారికి బాకీ చెల్లించాలి అంటూ చిత్రాంగుడికి కబురు పంపాడు. ఇది విని మహాదేవుడు చిత్రాంగుడితో, కంగారు పడకు నాయన, నీకు దొరికిన రాగి బిందెల్లో మర్ర గబ్బలు ఉన్నాయని, ధనం లేదని గ్రామాధికారికి విన్నవించుకో. భగవంతుడు సదా నిన్ను అనుగ్రహిస్తూ ఉంటాడు అని చెప్పాడు. చిత్రాంగుడు అలాగే చేశాడు. తర్వాత అంతా మహాదేవుడు చెప్పినట్టే జరిగింది. కొద్ది రోజులు గడిచాక చిత్రాంగుడు పొరిగింటి వాడైన వీరయ్యకొక కష్టం వచ్చింది. వీరయ్య చెల్లెలు చెప్పుకోదగ్గ అందగత్తె. ఆమెను నగేశుడికి తన కొడుకు ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నాడు. నగేశుడి కొడుకు కురూపి మాత్రమే కాదు, తండ్రి కన్నా దుష్టుడు. ఏం చెయ్యాలో పాలుపోక వీరయ్య మహాదేవుని వద్దకు వచ్చాడు. ఆయన అతడితో తన దిగులును అంతా చెప్పుకున్నాడు.
నాయన నీ చెల్లికి మంచి సంబంధం కుదురుతుంది అని దీవించాడు మహాదేవుడు. ఆ మరునాడే వీరయ్య ఇంటికి రాజధాని నుంచి కొందరు పెద్ద మనుషులు వచ్చారు. రాజు కొలువులో పనిచేస్తున్న చంద్రుడు అనే వాడికి వీరయ్య చెల్లెను అడిగారు. చంద్రుడు రాజుకు విశ్వాసపాత్రుడు. అందువల్ల నాగేశుడు ఈ విషయంలో కలుగజేసుకునేందుకు భయపడ్డాడు. వీరయ్య చెల్లెలికి పెళ్లి సమస్య తీరిపోయింది. మహాదేవుడికి వాక్శుద్ధి ఉన్నదని, ఆయన దీవెనలు ఫలిస్తాయని గ్రామంలో బాగా ప్రచారమైంది. గ్రామస్తులందరూ ఆయనకు తమ కష్టాలను చెప్పుకుని ఆయన దీవెనలతో ప్రయోజనం పొందసాగారు. క్రమంగా ఇది గ్రామాధికారి నగేశుడికి తెలిసింది. ఆయన తానే స్వయంగా మహాదేవుని కలుసుకొని, తమరు మహానుభావులు, తమరి రాకతో గ్రామం పావనమైంది, అందరినీ దీవిస్తున్నారు, నన్ను కూడా తమరు దీవించాలని మనవి అన్నాడు. మహాదేవుడు గంభీర ముఖం పెట్టి, నా దీవెనలు ఒకరు కోరుకున్నందుకు నేనివ్వడం లేదు. భగవంతుడు చెప్పాడని నేను ఆయన చెప్పిన విధంగా దీవిస్తున్నాను. నీ విషయంలో భగవంతుడు నాకేం చెప్పడం లేదు. నేను అసహాయుడిని అన్నాడు. మీకు నన్ను దీవించడం ఇష్టం లేదు లాగా ఉంది. భగవంతుడి పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు. భగవంతుడు లాంటి రాజు చేత మీకు దీవించమని చెప్పిస్తాను, అప్పుడెలా తప్పించుకుంటారో చూస్తాను అంటూ నాగేశుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది తెలిసి శివపురం గ్రామస్తులందరూ మహాదేవుడి వద్దకు వచ్చి, అయ్యా, నగేశుడిప్పుడు రాజును రప్పించగలడు. తమరాయనను దీవించకూడదు. దీవిస్తే మరింత బలవంతుడై ఇంకా ప్రజలను వేధిస్తాడు. తమకు వాక్శుద్ధి ఉందని తమరు శపించాలి అతన్ని అని మరికొందరు కోరుకున్నారు మహాదేవుణ్ణి. మహాదేవుడు నవ్వి, మారణ ఆయుధాలను శాంతి స్థాపనకే తప్ప హింసకు వాడకూడదు. నేను నా వాక్శుద్ధిని దీవెనలకే తప్ప శాపాలకు నేను వాడను. మీరు భయపడకండి, అనర్హుడికి దీవెనలే శాపాలవుతాయి అన్నాడు. శివపురం గ్రామంలో ఉన్న మహాదేవుడి గురించి రాజుకు ఆస్థాన ఉద్యోగుల ద్వారా అప్పుడప్పుడు కొంత సమాచారం అందుతూనే ఉండేది. ఆయన తనను ఎలా దీవిస్తాడో తెలుసుకోవాలని కుతూహలం కలిగి రాజు తను శివపురం వస్తున్నట్లు గ్రామాధికారి నగేశుడికి వర్తమానం పంపాడు. ఆ తర్వాత వారం రోజుల్లో శివపురంలో రాజుగారి రాక సందర్భంగా పెద్ద సభ జరిగింది. ఆ సభకు గ్రామస్తులందరూ వచ్చారు. అక్కడ నగేశుడు మహాదేవుణ్ణి సగౌరవంగా సత్కరించి, మహానుభావ, తమ దీవెనకు తిరుగుండదని గ్రామస్తులంతా అంటూ ఉన్నారు. కాబట్టి నాకు, ప్రభువులకు, వారికి కూడా మీరు ఈ సభాముఖంగా తమ దీవెనలు కోరుకుంటున్నాం అన్నాడు. మహాదేవుడు రాజుకు వినయంగా నమస్కరించి, ప్రభు, ఉన్నత పదవుల్లో ఉన్నవారికి వారు చేసే సత్య కర్మలే వారికి దీవెనలు. ఇతరులకు మేలు చేయగలవారు దీవెనలు అందించాలి, కానీ దీవెనలు కోరుకోవడం అంత సబబు కాదు అన్నాడు. రాజు ముఖం ఎర్రబడింది. తమరు దీవెనలు కోరుకుంటున్నాము, సబబు గురించి అనకుండా దీవించేది లేనిది చెప్పండి అన్నాడు. మహాదేవుడు వెంటనే, నా దీవెనపై తమకు ఉన్న అపారమైన నమ్మకానికి కృతజ్ఞతలు, కానీ ఒకమారు కొందరికి నా దీవెనలు శాపాలు కాగలవు. నగేశుడు అందుకు సిద్ధంగా ఉంటే నేనతన్ని దీవించగలను, అభ్యంతరం చెప్పను అన్నాడు. నేను సిద్ధమే అన్నాడు నగేశుడు ఏమాత్రం తటపటాయించకుండా. అయితే వినండి, నగేశుడు గ్రామస్తులందరికీ చేసిన దానికి 2 రెట్ల ఫలితం పొందాలని దీవిస్తూ ఉన్నాను అన్నాడు మహాదేవుడు. ఇది విన్న వెంటనే నగేశుడి ముఖం పాలిపోయింది. మహాదేవుడు దీవెనకు తిరుగులేదని తెలియడం వల్ల ఆయన వెంటనే, ప్రభు, నన్ను మన్నించండి, నాకు మహాదేవుని దీవెనలు వద్దు, ఆ దీవెనను ఉపసంహరించుకోమని అని వేడుకున్నాడు. ఈ మాటలతో నగేశుని గురించి రహస్యం గ్రహించిన రాజు ఎంతసేపు పట్టలేదు.
ఆయన అప్పటికప్పుడు నగేశుణ్ణి గ్రామాధికారి పదవిలో నుంచి తొలగించి, ఇలాంటి దుష్టుణ్ణి గ్రామాధికారి చేసిన నాకు తమ దీవెనలే శాపం కాగలదు. ఉన్నత పదవుల్లో ఉన్నవారికి వారు చేసిన సత్యకర్మలే దీవెనలన్నమాట అక్షరాల నిజం. కాబట్టి నేనిక తమరి దీవెనలు కోరను. ఈ రోజు నుంచి తమరే ఈ శివపురానికి గ్రామాధికారిగా ఉంటూ గ్రామస్తులను తమ పాలనలో దీవించగలరు అని చెప్పాడు.